80 సంవత్సరాల సుదీర్ఘ భారతావనిలో రాయలసీమ అంటేనే అత్యంత కరువు కటాక్షాలతో దుర్భిక్షమైనటువంటి బ్రతుకులు జీవనం సాగించేటువంటి రాయలసీమ ప్రాంతంలో అనంతపూర్ మొట్టమొదటిగా కరువు ప్రాంతం. అనంతపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా కరువుతో అల్లాడుతున్నదంటే, ఆకలి కేకలతో కొట్టుమిట్టాడుతున్నారంటే అది కేవలం ఒక రాయచోటి ప్రాంతం. అలాంటి రాయచోటి ప్రాంతం విదేశాలపైన ఆధారపడి జీవనం సాగించేటువంటి, రైతాంగం పైన ఆధారపడి జీవనం సాగించేటువంటి రాయచోటి నియోజకవర్గ ప్రాంతానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దాదాపు రాయలసీమలో 1400 కోట్ల రూపాయలతో హంద్రీనివా నిధులకు, హంద్రీనివా కాలువలకు ఈనాడు ప్రతి ఎకరాకు నీరిచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయిస్తే, రాయలసీమలోని 52 నియోజకవర్గాలలో అంటే 52 నియోజకవర్గాలకు 1400 కోట్ల రూపాయలు రాయలసీమకు కేటాయిస్తే, కేవలం ఒక రాయచోటికి 400 కోట్ల రూపాయలు రాయచోటి ప్రాంతానికి అసెంబ్లీలో ఈనాడు నిధులు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, నిమ్మల రామానాయుడు గారికి, మన ప్రియతమ యువ నాయకుడు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి మరొక్కసారి రాయచోటి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, పాలకులు వ్యాపారులైతే ప్రజలు భిక్షగాళ్ళు అవుతారు. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, గతంలో పాలించినటువంటి పాలకులు వ్యాపారస్తులైనారు కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతంలోని రాయచోటికి ఏ ఒక్క టీఎంసీ నీరు నిధులు ఇవ్వకుండా, 1 లక్ష రూపాయలు కూడా హంద్రీనివా కెనాల్కు నిధులు కేటాయించకుండా ఈ ప్రాంతానికి మోసం చేసి 4 పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలి. ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయండి. అటు గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లి, చిన్నమండం, సంపేపల్లి, గాలివీడు వరకు దాదాపు 25,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు కేటాయించి ఈ రాయలసీమ ప్రాంతంలోని రాయచోటికి దాహార్తిని తీర్చి ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడానికి, రైతు సుభిక్షంగా బ్రతకడానికి కావాల్సినటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నది. ఆ క్రమంలోనే గౌరవ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు చొరవ తీసుకొని నా ప్రాంత ప్రజలకు, నా ప్రాంత రైతాంగం ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, దాదాపు 225 క్యూసెక్కుల వాటర్ ప్రతిరోజు వెలుగుల ప్రాజెక్టుకు కేటాయించి ఇప్పటి వరకు అన్ని చెరువులకు నీరుని కేటాయించి ప్రతి ఎకరాకు నీరునిచ్చేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అధికారికంగా 400 కోట్ల రూపాయలు రాయచోటి ప్రాంతానికి రావడం అంటే ఈ ప్రాంతంలోని రైతులందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ మండిపల్లి రాంప్రసాద్ అన్న గారికి రైతాంగం తరపున మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.